బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. పాలనాపరమైన అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ అంశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హైడ్రా పనితీరుపై అనేక ప్రశంసలు వస్తున్నాయని, ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితమైందని, భవిష్యత్తులో విస్తృతపరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్, పార్కులు, నాలాల కబ్జాలే మొదటి ప్రాధాన్యంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయని సీఎం చెప్పారు. ప్రజా ప్రయోజనాలు తమకు ముఖ్యమన్న రేవంత్ రెడ్డి చెరువులు, నాలాలను కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నట్లు సీఎం తెలిపారు. జంట జలాశయాలను పరిరక్షించడమే ప్రభుత్వ బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో తన కుటుంబ సభ్యులు, బంధువులు ఉంటే వివరాలు ఇవ్వాలని, తానే దగ్గరుండి కూల్చేస్తానని సీఎం వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ లీజ్ తీసుకున్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో చూపించారా? చూపించుకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. కేటీఆర్ స్నేహితుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఫామ్ హౌస్లు కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ ని ఆయన ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్న రేవంత్ మొదటిగా తమ పార్టీకి చెందిన పల్లన్ రాజు ఫామ్ హౌస్ కూల్చివేశామన్నారు. చెరువు, సిక్కం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని, వ్యవసాయం చేసుకుంటే ఇబ్బంది లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ పైన రేవంత్ రెడ్డి స్పందించారు. 2 లక్షల పైన రుణం తీసుకున్న వారు పై మొత్తానికి కడితే రుణమాఫీ అయిపోతుందని సీఎం తెలిపారు. రుణమాఫీ కోసం నిధులు కూడా విడుదల చేశామని గుర్తు చేశారు. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి ఇంటికి వెళ్లి రుణమాఫీ కాని వారి లెక్కలు సేకరించి కలెక్టర్ ఇవ్వాలని సీఎం కోరారు. ఇక రుణమాఫీ విషయంలో సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయకుండా తప్పించుకున్నారని, హరీష్ రావు దొంగ అని తెలంగాణ ప్రజలకు ముందే తెలుసని సీఎం తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15న రుణమాఫీ చేశామని సీఎం గుర్తు చేశారు.